పేద లబ్ధిదారుల నుంచి సొమ్ము తీసుకుని పరారైన వైసీపీకి చెందిన కాంట్రాక్టర్ 200 నుంచి కోటి వసూలు. బాధితులు గగ్గోలు స్పందించి లోకేష్ కాంట్రాక్టర్ను పట్టుకున్న అధికారులు. వైసీపీ హయాంలో చేపట్టిన జగనన్న కాలనీలో మరొకరం వెలుగు చూస్తుంది. కాలనీలో ఇళ్లను నిర్మించిస్తానని చెప్పి పేద లబ్ధిదారుల నుంచి సుమారు కోటికి పైగా తీసుకుని మోసం చేసిన వైసీపీ నేత కాంట్రాక్టర్ను ఎట్టకేలకు అధికారులు ప్రజల ముందు నిలబెట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో పలు గ్రామాల్లో పేదలకు జగనన్న ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో ప్రభుత్వం విడుదల చేసిన 1,80,000తో పాటు లబ్ధిదారులు కూడా కొంత మొత్తం వెచ్చించి సొంతగా ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన మోరంపూడి ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడు కాంట్రాక్టర్ ప్రసన్న ఇల్లు నిర్మించిస్తానని పేదలను నమ్మించారు. 200 మందికి పైగా లబ్ధిదారుల నుంచి 20,000 నుంచి 50,000 చొప్పున వసూలు చేశారు. ఇలా మొత్తం కోటి పైగానే ఆయన పోగేసుకున్నారు. కానీ ఇళ్ల నిర్మాణాలు మాత్రం పూర్తి చేయలేదు. పైగా లబ్ధిదారులు కంటపడకుండా పరారయ్యారు. దీంతో బాధిత లబ్ధిదారుల విషయాన్ని టీడీపీ నేతల ద్వారా మంత్రి లోకేష్ దృష్టి తీసుకెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి లోకేష్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. పరారైన కాంట్రాక్టర్ను పట్టుకుని బాధితులు న్యాయం చేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు 4 రోజుల పాటు గాలించి కాంట్రాక్టర్ ప్రసన్న ఆచూకీ కనుగొన్నారు. సోమవారం దుగ్గిరాల, పెదకొండూరు, గొడవరు గ్రామాలకు చెందిన లబ్ధిదారులు స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని పిలిపించారు. సుమారు 200 మందికి పైగా లబ్ధిదారులు పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. తమ వద్ద 20,000 నుంచి 50,000 వరకు కాంట్రాక్టర్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. తమకు ఇల్లు కట్టించే వాళ్ళని లేదా తీసుకున్న సొమ్ము తిరిగి ఇప్పించాలని వాళ్ళు వేడుకున్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ భాస్కర్ మీడియాతో మాట్లాడి తమకు ఇల్లు నిర్మించే వాళ్ళని కొందరు తమ నగదు తిరిగి వెనక్కి ఇప్పించాలని మరికొందరు బాధిత లబ్ధిదారులు కోరినట్టు చెప్పారు. బాధితులు చాలామంది ఉన్నారని 2 రోజుల పాటు వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. కాంట్రాక్టర్ ఎవరి వద్ద ఎంత మొత్తం తీసుకున్నారు, వారి ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలో తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఇలా అంటే ఏవన గ్రామంలోని కొంతమందిని మరో కాంట్రాక్టర్ ఇదే విధంగా మభ్యపెట్టి నగదు వసూలు చేసి పరాయిలో నోట్ అక్కడ వాళ్ళు చెప్తున్నారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ఏఈ సుబ్బారావు, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.